ఆసియా కప్ టీ20 సిరీస్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన హై వోల్టేజ్ పోరులో ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద వివాదంగా మారి ఇరు దేశాల క్రికెట్ వర్గాల్లో అలజడి సృష్టిస్తోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయకుండా వెనుదిరగడం వివాదానికి కారణమైంది. సాధారణంగా మ్యాచ్ అనంతరం క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయడం ఒక సంప్రదాయంగా వస్తుంది. అయితే పాకిస్తాన్ జట్టులోని ఆటగాళ్లు మైదానం మధ్యలో భారత ఆటగాళ్ల కోసం ఎదురు చూస్తున్న భారత జట్టులోని కీలక ఆటగాళ్లు ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇతర సీనియర్ ఆటగాళ్లు వారిని పట్టించుకోకుండా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లిపోయారు. ఈ చర్య పాకిస్తాన్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఈ చర్యను ప్రపంచం ముందు అవమానంగా అభివర్ణించారు. పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ కూడా ఈ చర్యను నిరాశాజనకంగా పేర్కొన్నారు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన జట్టు షేక్ హ్యాండ్ చేయకపోవడానికి గల కారణాన్ని స్పష్టం చేశారు. ఈ విజయాన్ని పెహల్గాం ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఆ దాడిలో అమరులైన భారత సైనికులకు పౌరులకు సంఘీభావంగా తెలుపుతూనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ చర్య వెనుక భారత ప్రభుత్వ మార్గదర్శకాలు బీసీసీఐ నిర్ణయం కూడా ఉన్నాయని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ వివాదం మరింత ఉధృతమైంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ వ్యవహారంలో మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ పాత్ర ఉందని ఆరోపించింది. పీసీబీ చైర్మన్ మోహన్ సింగ్ సఖ్వీ ఐసీసీకి ఒక ఫిర్యాదు లేఖ రాస్తూ పైక్రాఫ్ట్ ను వెంటనే ఆసియా కప్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. మ్యాచ్ టాస్ సమయంలో రెండు జట్ల కెప్టెన్లు కరచాలనం చేయకుండా పైక్రాఫ్ట్ ఆదేశించారని పీసీబీ ఆరోపించింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆరోపణలను బలమైన ఆధారాలు లేవని ఐసీసీ తెలిపింది. పైక్రాఫ్ట్ ను తొలగించకపోతే ఆసియా కప్ నుండి వైదొలుగుతామని పీసీబీ బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నివేదిక ప్రకారం ఈ బెదిరింపు నుండి పీసీబీ వెనక్కి తగ్గినట్లు స్పష్టమైంది. ఐసీసీ తన అభ్యర్థనను తిరస్కరించినా పాకిస్తాన్ ఆసియా కప్ లో తన ప్రయాణాన్ని కొనసాగించనుంది. పీసీబీ ఈ బెదిరింపులను కేవలం ఒత్తిడి తేవడానికి మాత్రమే చేసిందని, వాస్తవానికి టోర్నమెంట్ నుండి వైదొలగాలనే ఉద్దేశం లేదని పీసీబీ వ్యవహార శైలిని బట్టి అర్థమవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. సెప్టెంబర్ 14వ తారీఖున ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ ప్రారంభం నుంచే వివాదం అనేది కూడా ప్రారంభమైంది. మ్యాచ్ ప్రారంభానికంటే ముందు ఇరు కెప్టెన్లు కూడా టాస్ వేసేందుకు మైదానంలోకి వచ్చారు. ఆ సందర్భంలో మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్న యాండీ పైక్రాఫ్ట్ ఇరు జట్ల కెప్టెన్లకు కూడా సూచించడం జరిగింది. ఎలాంటి లిస్ట్ ఎక్స్చేంజ్ అంటే 11 మంది ప్లేయర్లు ఎవరైతే ఆడతారో వాళ్ళకి సంబంధించిన లిస్టును ఇద్దరు కెప్టెన్లు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. దాంతోపాటుగా టాస్ తర్వాత ఇద్దరు కూడా కరచాలనం చేసుకోవాలి. ఇవి రెండు కూడా ఉండవు అని చెప్పేసి కూడా యాండీ పైక్రాఫ్ట్ స్పష్టం చేసినట్లుగా కూడా పాకిస్తాన్ కెప్టెన్ ఆరోపిస్తున్నారు. అయితే యాండీ పైక్రాఫ్ట్ను తొలగిస్తేనే తాము ఏషియా కప్లో కొనసాగుతామని చెప్పేసి ఏషియా కప్ సంబంధించిన చైర్మన్ ఐసీసీకి లేఖ రాయడం జరిగింది. ఐసీసీ చైర్మన్ జైషా ఈ లేఖను తిరస్కరించడం జరిగింది. యాండీ పైక్రాఫ్ట్ పైన ఆరోపణలు చేశారు. ఆరోపణలు కూడా ఎటువంటి ఆధారాలంటి కూడా లేవు అని చెప్పేసి కూడా
ఆయన ఈ ఆరోపణలను కూడా తోసిపుచ్చడం కూడా జరిగింది. తాము పూర్తి స్థాయిలో యాండీ పైక్రాఫ్ట్కు మద్దతుగా ఉంటున్నామని చెప్పేసి కూడా ఆయన ఒక ట్వీట్ అనేది కూడా చేశారు. దాంతోపాటుగా యాండీ పైక్రాఫ్ట్కు ఒక లెటర్ అనేది కూడా రాయడం కూడా జరిగింది. ఆ తర్వాత యాండీ పైక్రాఫ్ట్ కూడా తన ట్విట్టర్ అకౌంట్లో ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ ఆటగాళ్లకు తను ఒక ప్రధాన సమస్యగా మారాను. గతంలో కూడా ఈ వివాదం అనేది కూడా కొత్తది కాదు. గతంలో కూడా హఫీజ్ సయీద్ అదేవిధంగా కమ్రాన్ అజ్మల్ వీళ్ళిద్దరు కూడా తనను టార్గెట్ చేశారని చెప్పేసి కూడా చెప్తూనే ఏదైతే ఈ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఫహీం అదేవిధంగా అబార్ వీళ్ళు కూడా టార్గెట్ చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో మొత్తం మీద కూడా ఈ భవిష్యత్తులో పాకిస్తాన్తో మ్యాచ్ అంటే తను చాలా జాగ్రత్తలు ప్రికాషన్స్ అనేవి కూడా తీసుకుంటానని చెప్పేసి యాండీ పైక్రాఫ్ట్ ఒక ట్వీట్ అనేది కూడా చేయడం జరిగింది. ఆ ట్వీట్ తర్వాత పెద్ద ఎత్తున అతనికి భారతీయ అభిమానులు కూడా మద్దతు పలికారు. ఇండియన్ ఆటగాళ్లు కూడా యాండీ పైక్రాఫ్ట్కు మద్దతుగా కూడా నిలవడం జరిగింది. సో పాకిస్తాన్ కెప్టెన్ చేస్తున్న ఆరోపణలో ఎటువంటి నిజం అనేది కూడా లేదు. యాండీ పైక్రాఫ్ట్ పైన కావాలని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి వెనకేసుకు రావడం కూడా జరిగింది. జైషా కూడా మద్దతు ప్రకటించడంతో కొద్దిసేపు క్రితమే యాండీ పైక్రాఫ్ట్ ఒక ట్వీట్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్య వివాదం అనేది కూడా ఏదైతే వివాదం చెలరేగిందో ఈ వివాదంలో I sincerely appreciate ICC led by statesmen like Jaisha for standing firm and not yielding to extremal pressure by Pakistan Cricket Control Board and its chairman అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేస్తూ జైషాను కూడా ఆకాశానికి ఎత్తడం కూడా జరిగింది. సో ఈ చర్య అనేది కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరింత ఆగ్రహాన్ని కూడా తెప్పించింది. ప్రస్తుతం రేపు యూఏఈ తోటి మ్యాచ్ అనేది కూడా ఉంది కాబట్టి యూఏఈ తోటి మ్యాచ్ సందర్భంగా ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కూడా ఉంటుంది. రిజల్ట్లకి ఆ కెప్టెన్లు కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను తాజాగా పాకిస్తాన్ బైకాట్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. అయితే క్రికెట్ రంగ నిపుణులు వీళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటంటే ఇంటా బయట కూడా పాకిస్తాన్ చాలా గడ్డు పరిస్థితిని కూడా ఎదుర్కొంటుంది. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ గౌరవంగా తప్పుకోవాలంటే మాత్రం గౌరవాన్ని కాపాడుకోవాలంటే మాత్రం పాకిస్తాన్ ఈ టోర్నమెంట్ నుంచి కూడా తప్పుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. 2023 నుంచి పాకిస్తాన్కి సంబంధించిన క్రికెట్ బోర్డు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. బంగ్లాదేశ్తో జరిగిన T20 సిరీస్లో దేశం అనేది కూడా 1-2 తేడాతోటి 3 మ్యాచ్ల సిరీస్ను కూడా కోల్పోయింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 4 మ్యాచ్లను కూడా కోల్పోవడం అనేది కూడా జరిగింది. అదేవిధంగా ఇండియాతోటి 2 మ్యాచ్లు అంటే కూడా జరిగితే ఆ 2 మ్యాచ్ల్లో ఒకటి T20 వరల్డ్ కప్లో ఓడిపోయారు, ఒకటి ఏషియా కప్లో ఓడిపోయారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో లంకతోటి 1-1 తోటి సిరీస్ను డ్రా చేయడం జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ వివాదాల కూడా నేపథ్యంలో పాకిస్తాన్ ఏషియా కప్ నుంచి తప్పుకుంటేనే తన గౌరవం అనేది కూడా ఉంటుంది. ఏషియా కప్లో కనుక పాకిస్తాన్ కొనసాగితే ఇంకా దేశాన్ని కూడా ఎవరు లెక్క చేసే పరిస్థితి అనేది కూడా ఉండదు అని చెప్పేసి నిపుణులు పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డును హెచ్చరిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ కనుక ఈ టోర్నమెంట్ నుంచి కనుక తప్పుకుంటే మాత్రం ఆ జట్టుకు మరిన్ని కష్టాలంటే కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ధనికమైన క్రికెట్ బోర్డులలో ఇండియన్ క్రికెట్ బోర్డు ఒకటి. సో అలాంటి క్రికెట్ బోర్డు యొక్క ప్రభావానికి మిగిలిన దేశాలు కూడా తలొగ్గే అవకాశం ఉంది. కాబట్టి అవసరమైతే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి కూడా బైకాట్ చేసేందుకు అవకాశాలు అనేవి కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ముందున్న గత్యంతరం కూడా తలవంచుకొని మ్యాచ్లు ఆడడం తప్ప మరొకటి లేదని చెప్పేసి కూడా అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఏషియా క్రికెట్ కౌన్సిల్కు సంబంధించి చైర్మన్గా పాకిస్తాన్ వ్యక్తే ఉన్నాడు కాబట్టి పాకిస్తాన్కి సంబంధించి చైర్మన్గా ఉన్న ఈ టోర్నమెంట్ను ఆ దేశమే తిరస్కరిస్తే అది ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా పాకిస్తాన్తో భారతదేశం గ్రూప్ 4లో మరోసారి తలపడే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత అవసరమైతే ఒకవేళ పాకిస్తాన్ కనుక ఫైనల్ చేరితే అప్పుడు కూడా ఆ జట్టు ఇండియాతో కూడా ఆడాల్సిన పరిస్థితి ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ క్లియర్గా చెప్పారు, ఇండియన్ గవర్నమెంట్ బీసీసీఐని సంప్రదించిన తర్వాత మాత్రమే మేము ఈ చర్య తీసుకున్నాం. ఇక ముందు పాకిస్తాన్ తోటి ఎటువంటి కరచాలనాలు కానీ లేకపోతే హ్యాండ్ షేక్స్ కానీ ఎలాంటివి కూడా ఉండవు. ఇదే విధమైన వైఖరిని కూడా ముందు మ్యాచ్ల్లో కూడా తాము కొనసాగిస్తాం. ఏదైతే పహల్గాం దాడి ఘటనలో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత తరపున పోరాడిన వీర సైనికులకు మేము ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నామని చెప్పేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అనేది పాకిస్తాన్కు మరింత ఆగ్రహం తెప్పించింది. పుండు మీద కారం జల్లేలా ఉన్న పరిస్థితి నేపథ్యంలో పాకిస్తాన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. రేపు యూఏఈతో జరిగే మ్యాచ్ని కనుక పాకిస్తాన్ బైకాట్ చేస్తే మాత్రం ఆ జట్టుకు మరిన్ని చిక్కులేనంటే ఎదురయ్యే అవకాశం ఉంది. ఆల్మోస్ట్గా గ్రూప్ 4 నుంచి పాకిస్తాన్ ఎగ్జిట్ అయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనపడుతున్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ శిరీష్.